మీరే చెప్పారు ఎందుకు డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు టీమ్ అంతటిని అంటే కొంచెం తింగరగా కొంచెం తిక్కగా ఉండే వాళ్ళని చూస్ చేసుకొని మరి మమ్మల్ని క్యాస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు. ఎందుకు అట్లా? దాని వెనకాల ఉన్న కథ ఏంటి? అది డైరెక్టర్ ని అడగాలండి యాక్చువల్లీ. కానీ ఐ ఫీల్ లైక్ యాజ్ అ డైరెక్టర్ ఆయన రాసిన క్యారెక్టర్స్ కి ఏ మనిషి పర్సనాలిటీ కొంచెం రియల్ లైఫ్ లో ఆయనకి సెట్ అయినట్టు అనిపించిందో అలా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఆయన క్వశ్చన్ కాబట్టి ఆయన బ్రెయిన్ లో ఏమనుకుని తీసుకున్నారో నాకు అంత ఐడియా లేదు కానీ బట్ హీ యు వాంట్ యాడ్ టు దట్. అంటే అరవింద్ గారు మేజర్ గా కూడా వెరీ ఇంప్రెస్డ్ విత్ ది ఐడియా. అంటే ఈ కథ చెప్పినప్పుడు ఈ అమ్మాయి అయితేనే కరెక్ట్ అని వారు కూడా ఫీల్ అవడం. ఇవన్నీ నాకు స్టేజ్ మీద తెలిసినాయి. ఓకే, అవును చెప్పారు మీరు అప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు దాకా నేను తెగ ఆడిషన్ లో లుక్ టెస్ట్ వేస్తా వెనకాల ఇవన్నీ జరుగుతుందా అని ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ మేడ్ మై డే. ఎస్, అది అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోండి. ఎందుకంటే మీరు ఎవ్రీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ మూవీస్ కానీ ప్రమోషన్స్ లో ఒక పార్ట్ గా ఉండేవాళ్ళు, చాలా ఫేమస్ మీరు అప్పటికే. ఇప్పుడు మీ ఓన్ మూవీ ప్రమోట్ చేసుకుంటున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. ఐ థింక్ నా హీరోస్ ని నా ఐడల్స్ ని ఐ డెబ్యూట్ దెమ్ ఆన్ రీల్స్ అండ్ ఐ గెట్ టు ఫైనలీ డెబ్యూ ఇన్ దేర్ అరీనా. సో ఇట్స్ a very fulfilling full circle. మహేష్ బాబు గారు కూడా అడిగింది ట్వీట్ పెట్టమని. ఓకే, నేనా? అంత ధైర్యం లేదు. జై మహేష్ బాబు. అంత ధైర్యం లేదు. జై మహేష్ బాబు. యా కొంతమంది అండి లైఫ్ లో ఉంటారు, వాళ్ళు దూరంగా చూసి అయ్యో అనుకోరు. అయ్యోనా ఎందుకు? డైరెక్ట్ టామ్ క్రూజ్ సార్ దగ్గర నుంచి డైరెక్ట్ కదా ఆ సార్ చేత నుంచి పెట్టించుకుంటారు. With all the stars that you work with? No, yes. I am the trying moment. Oh, you if sorry they need me to promote our film, you all need me to promote our film. Is the ideology anamata. Sorry. Yeah, and ఎలా అడుగుతాం వాళ్ళని, ఏమని అడుగుతాం? సక్సెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళే ట్వీట్ పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కానీ మీరిస్తున్న ఎలివేషన్ కానీ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. అండ్ ఎస్, those are all secondary అండి. we just hope on October 16th కుటుంబ సభ్యులందరితో, మీ స్నేహితులందరితో, ఎవరు పడితే వాళ్ళతో మీరు థియేటర్కి లైక్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్ థియేటర్కి వెళ్ళి చూసినాక కడుపుబ్బా నవ్వుతారు. ఓకే, అండ్ యు లీవ్ ద థియేటర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా వెళ్తారు. పండగ రోజు మా ఇంట్లో అయితే మాకు అలవాటు ఏంటంటే మార్నింగ్ పూజ, ఈవినింగ్ క్రాకర్స్, మధ్యలో ఉన్న గ్యాప్ మేము వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. సో ఆ గ్యాప్ లో October 16th వచ్చేయండి మిత్రమండలి in a theater near you. Thank you very much. వచ్చేస్తాం. That's a wrap. No. Okay, sorry. October 16th ఈవినింగ్ కన్నా టైం ఇవ్వండి, చెప్పేస్తాం మేము అప్పటికి. ఏంటండి? ర్యాంపా కాదండి? ర్యాంప్ కాదు, దట్స్ ర్యాప్ అన్న. బట్ మేమే చెప్తాం అండి మాది ర్యాంప్. సూపర్ కాన్ఫిడెంటా? ఓకే, తప్పదు. ఇది హైలైట్ ఆన్సర్, తప్పదు అంట. అంటే మా సినిమాలో మేము కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇంకేముంటుందండి? కష్టపడి 2 సంవత్సరాలు తీసాం, ఆఫ్ కోర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. దాని తర్వాత మీరేమనుకుంటారో మీరు అనుకుంటారు. ప్లీజ్ బాగుందని చెప్పండి. తప్పదు. ఓకే.